ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చి 5వ తేదీన సాయంత్రం 5 గంటల లోపు ఈ రాశి వారికి ఇలాంటి అదృష్టం అనేది పట్టబోతుంది. అలాగే వీరికి కొంతమంది వ్యక్తుల వలన వీరిపై చాలా నరదృష్టి అనేది ఉంటుంది. తులారాశి వ్యక్తులు అంటే చాలా గొప్పవారు. వీరు మనసు ఎంతో సున్నితంగా ఉంటుంది. వీరిని అందరూ ఆకర్షిస్తారు. కాబట్టి వీరి చుట్టూ ఉన్న వ్యక్తులలో కొంతమంది వ్యక్తులు వీరిపై చాలా నరదృష్టి అనేది పెడుతున్నారు. కాబట్టి ఈ రాశి వారికి నరదృష్టి తొలగిపోవడానికి, మరింత ఆర్థికంగా ఎదగడానికి ఈ చిన్న పరిహారం చేయడం వలన మీకు ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతారు. అలాగే ప్రేమ, ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్యల కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఇటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఇటువంటి సమస్యలున్న 100% పరిష్కార మార్గం చూపబడును. కాబట్టి స్క్రీన్ పైన ఉన్న మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు ఒక్క ఫోన్ కాల్ ద్వారా నమ్మకంతో కాల్ చేయండి. ఖచ్చితంగా పరిష్కారం అనేది సుబ్రహ్మణ్యం రాజు గారు చూపబడును. ఈ రాశి వారికి గ్రహాలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటున్నాయి. ముఖ్యంగా మార్చి 5వ తేదీ సాయంత్రం 5 గంటల తర్వాత వీరికి విపరీతమైన అదృష్టం అనేది ఒక అవకాశం వస్తుంది. అవకాశాన్ని మీరు అస్సలు మిస్ చేసుకోకండి. అలాగే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా ఎలా ఉంటుంది తెలుసుకుందాం. వీరికి మంచి అవకాశాలు వస్తాయి. సద్వినియోగం చేసుకుంటారు. ముఖ్యంగా వీరికి పై అధికారులతో ప్రశంసలు అందుకుంటారు. వీరికి సమాజంలో పేరు, హోదా అనేది త్వరగానే వస్తుంది. ఉద్యోగంలో హైయెస్ట్ సెక్షన్కి వెళ్తారు. వీరు అనుకున్న ఉద్యోగం ఖచ్చితంగా దొరుకుతుంది. అలాగే ఉన్న ఉద్యోగంలోనే పై అధికారులతో ప్రశంసలు అందుకొని మంచి పేరు తెచ్చుకుంటారు. అదేవిధంగా తోటి ఉద్యోగులు మిమ్మల్ని చాలా గౌరవంగా చూస్తారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. 10 మందిలో కలవిడిగా ఉంటారు. వారంలో మీకు అనుకున్న విధంగా భాగస్వామి దొరుకుతారు. అలాగే ఉన్న భాగస్వామి మీకు అనుకూలంగా మారబోతున్నారు. మీ మంచితనం తెలుసుకొని మీ భాగస్వామి చాలా సంతోషంగా ఉంటారు. మీరు చెప్పిన పని పూర్తి చేసే వరకు పట్టుదలతో ఉంటారు. అలాగే తులారాశి వ్యక్తులకి వ్యాపారంలోనైనా, ఉద్యోగంలోనైనా మంచి పేరు, హోదా వస్తుంది. ఆర్థికంగా ఎన్నో లాభాలు వస్తాయి. వీరిని పూర్తిగా నమ్మి వీరిపై పై అధికారులు భారం వేసి ఉంటారు. అలాగే వ్యాపారంలో మీకు మంచి అవకాశాలు వస్తాయి. మీ మంచితనం తెలుసుకొని మీకు మంచి అవకాశాలతో పాటు కొత్త వినియోగదారులు కూడా మీ దగ్గరికి రావాలని చూస్తారు. వారు పరిచయంతో ఎంతో సంతోషంగా ఉంటారు. చిన్న చిన్న ప్రయాణాలు చేస్తారు. ఆ ప్రయాణంలో కొంతమంది వ్యక్తులు పరిచయం అవుతారు. కానీ ఈ రోజున మీ చుట్టూ ఉన్న వాళ్ళల్లో మీపై చాలా కన్ను అనేది వేశారు. వారు నరదృష్టి అనేది మీపై ఎక్కువగా పెట్టబోతున్నారు. వ్యాపారస్తులకు ఆశించిన ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. స్థిరాస్తులు కొనుగోలు చేయాలని అనుకుంటారు. అలాగే ఇల్లు, వాహనం ఏదైనా ఒకటి కొనుగోలు చేయాలని ఆలోచిస్తారు. ఖచ్చితంగా మీ కోరిక అనేది నెరవేరుతుంది. ఇక తులారాశి వ్యక్తులు విదేశాలకు వెళ్ళి స్థిరపడాలని అనుకునేవారు ఈ రోజు నుండి వీసా ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు మంచి వీసా వచ్చి అక్కడ స్థిరపడతారు. అనుకున్న పనిలో స్థిరపడడంతో పాటు మీరు ఆశించిన సాలరీ ఖచ్చితంగా వస్తుంది. అదేవిధంగా మీకున్న అప్పులన్నీ తీరిపోయి చాలా సంతోషంగా ఉంటారు. గతంలో చేసిన అప్పులన్నీ మెల్లిమెల్లిగా తీరిపోయే ఒక అవకాశం అనేది మీ ముందుకు వస్తుంది. అలాంటి అవకాశం మీరు సద్వినియోగం చేసుకోవాలి. అలాగే విద్యార్థులకు అంతా అనుకూలంగానే ఉంటుంది. కోపం కాస్త ఎక్కువగా పెరుగుతుంది, కానీ అంతా అనుకూలంగానే ఉండబోతుంది. తులారాశి వారికి చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత వీరికి విపరీతమైన అదృష్టం అనేది
మార్చి 5వ తేదీన సాయంత్రం 5 గంటల తర్వాత వస్తుంది. వీరికి ఒక పెద్ద అవకాశం అనేది రావడంతో వీరి జీవితమే మారిపోతుంది. ఎలాంటి అవకాశాలు లేవు, ఎలాంటి అదృష్టం లేదు, ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి అనుకునే వ్యక్తులు ఈ ఒక్క పరిహారం చేయడం వలన వీరికి మరింత అదృష్టం అనేది వస్తుంది. త్వరగానే రావడంతో వీరి జీవితమే మారిపోతుంది. తులారాశి వారికి శనీశ్వరుడు అంతా అనుకూలంగా చేసి వెళ్ళాడు. ఓపిక సహనం అనేది నేర్చుకున్నారు కాబట్టి ఈ రాశి వారు ఏది చేసినా కలిసి వస్తుంది. ఓపికతో ఉండడం వలన వీరికి డబ్బు అనేది త్వరగానే వస్తుంది. తులారాశి వారు ఏది చేసినా కలిసి రావడం లేదు అనుకునేవారు ఈ రోజున సాయంత్రం 5 గంటల లోపు మీరు ఈ ఒక్క పరిహారం చేయడం వలన మీకు అంతా శుభమే జరుగుతుంది. మీరు శివాలయానికి వెళ్ళి ఏదైనా తెలుపు రంగు వస్త్రాలు, వెండితో చేసిన నాగపడిగ, ఈ రెండింటిలో ఏదైనా దానం చేయండి. ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు అనేది తెలుస్తుంది. ఇది చేయడం వలన మీకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ప్రయత్నం సక్సెస్ కావడంతో మీ కోరిక అనేది త్వరగానే తీరుతుంది. ప్రతి కష్టానికి ఫలితం అనేది వస్తుంది. గతంలో ఎన్నో నష్టాలు, బాధలు చూశారు, కానీ ఇప్పుడు అన్ని విజయాలు మాత్రమే చూస్తారు. తులారాశి వారికి అలాంటి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఇక ప్రేమ విషయానికి వచ్చినట్లయితే వీరి ప్రేమలో చాలా ఆనందంగా ఉంటారు. అలాగే వీరిని చాలామంది ఆకర్షిస్తారు. అందులో కొంతమంది ఎంతో ఇష్టంగా ప్రేమిస్తారు. కానీ ఈ రాశివారు తమ భాగస్వామిని మాత్రమే ఇష్టపడతారు, ప్రేమిస్తారు. అలాగే వివాహం కాని వారికి త్వరలోనే వివాహం అనేది కుదురుతుంది. ఈ రాశి వారికి ప్రేమ వివాహాలు ఎక్కువగా అవుతాయి. అలాగే మిమ్మల్ని ఆకర్షిస్తున్న వ్యక్తులలో ఒకరు మీకు ప్రపోజ్ చేస్తారు. వారితో మీరు చాలా సంతోషంగా ఉంటారు. అలాగే వారి ప్రేమ నిజాయితీతో కాదో తెలుసుకోండి. అది ఆకర్షణ, ప్రేమనా అని తెలుసుకోండి. ఒకవేళ ప్రేమ అయితే మీరు చాలా అదృష్టవంతులుగా అవుతారు. ఎందుకంటే మనల్ని ప్రేమించేవారు దొరకడం చాలా అదృష్టం. ఆ అదృష్టం తులారాశి వారికి ఎంతో ఎక్కువగా ఉంటుంది. ఇకపోతే వీరి చుట్టూ ఉన్న వారిలో వీరిపై ఎక్కువగా ఈర్ష్యపడేవారు ఉన్నారు. వారిలో వీరు ఎదుగుతున్న వారిని చూసి చాలా అసూయ అనేది పడుతున్నారు. దాని వలన వీరిపై నరదృష్టి అనేది ఎక్కువగా పడుతుంది. చాలా మంది తులారాశి వ్యక్తులు విదేశాలలో స్థిరపడతారు. ముఖ్యంగా విదేశాల్లో స్థిరపడాలనుకునేవారు స్టాంపింగ్, వీసా అవన్నీ త్వరలోనే పూర్తి అవుతాయి. మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీ కోరిక అనేది నెరవేరుతుంది. మీ చుట్టూ ఉన్న వారిలో చాలామంది ఈర్ష్యపడేవారు ఉన్నారు కాబట్టి మీ జీవితం ఇప్పుడు స్థిరపడుతుంది. వారు చూడలేక మిమ్మల్ని ఈర్ష్యగా, అసూయగా చూస్తున్నారు. మీపై నరదృష్టి ఎక్కువగా కలుగుతుంది. కాబట్టి ఈ ఒక్క పరిహారం చేయడం వలన మీకు నరదృష్టి అనేది మొత్తం తొలగిపోతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా విభూది ధరించి వెళ్ళండి. మీకు ఎలాంటి నరదృష్టి అనేది కలగకుండా ఉంటుంది. అలాగే గురువారం, ఆదివారం రోజున మీరు కల్లుప్పుతో నరదృష్టి అనేది తొలగించుకోండి. దాని వలన మీకు ఉన్న నెగిటివ్ మొత్తం తొలగిపోయి పాజిటివ్గా ఉంటుంది. చాలా యాక్టివ్గా పని పూర్తి చేసుకుంటారు. సకాలంలో పనులు పూర్తి చేసుకోవడం వలన ఆర్థిక లాభాలు మరింత పెరుగుతాయి. ప్రేమ, ఉద్యోగం, ఆర్థికంగా, వ్యాపారపరంగా విద్యార్థులకు అంతా అనుకూలంగానే ఉంటుంది. ఏది చేసినా కలిసి వస్తుంది. చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత వీరికి మరింత లక్ అనేది వీరికి వస్తుంది. ఒక్క నరదృష్టి తొలగించుకున్నట్లయితే మీకు అంతా శుభమే జరుగుతుంది. మీకు రాజయోగం పట్టబోతుంది. ధనాకర్షణ ఎక్కువగా కలుగుతుంది. కాబట్టి వీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరి ఖచ్చితంగా ఏ పనైనా పూర్తి చేస్తారు. విజయం అనేది సాధిస్తారు. చాలా అదృష్టవంతులు అవుతారు. ప్రేమ వివాహాలు ఎక్కువగా అవుతాయి. ప్రేమలో ఉన్నవారికి ఇంట్లో పెద్దలు ఒప్పుకుంటారు. వీరి మనసుని అర్థం చేసుకుంటారు. కాబట్టి ఇంట్లో మీరు చెప్పి వివాహం చేసుకోండి. ఖచ్చితంగా సక్సెస్ అనేది కనిపిస్తుంది.